ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా వీడియోస్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. అంబటి ఇంట్లో ఉన్నటువంటి కండిషన్ ఏంటో మీరు చూస్తున్నారు. అనేక మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడం, చాలా మంది మహిళా కార్యకర్తలు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. చేతికి అందినటువంటి ఆయుధాలు చేతబట్టుకొని, రాడ్లు, కర్రలు, రాళ్లు చేతబట్టుకొని ఆ తలుపుల్ని ధ్వంసం చేస్తూ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. తమ నాయకుడికి క్షమాపణ చెప్పాలి, అనరాని మాటలు మా నాయకుడిని ఎలా అంటావు నువ్వు అంటూ అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆయన్ని చుట్టుముట్టి ఆయనకి రక్షణగా నిలిచారు. వెంటనే పోలీసులు కూడా లోపలికి వచ్చారు, సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది వైసీపీ కార్యకర్తలకి గాయాలైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు అంబటి ఇప్పటికైతే అంబటి సేఫ్గా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి మరొక చిన్న కార్యాలయానికి అంబటిని తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ లోపల ఉన్న సామానంతా పూర్తిగా ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. మరొకసారి దాడి జరగొచ్చు అంటున్నారు. ఇప్పటికే ఆయన్ని ఒక చిన్న కార్యాలయం ఉంటే అక్కడ వైసీపీ కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఆ కార్యాలయం లోపల ఉంచి ఆయన్ని తాళం వేసి బయట పోలీసులు పహారా కాస్తున్నారు. బయట పోలీసులు మొత్తం సెక్యూర్ చేసినట్లుగా తెలుస్తుంది ఆ ప్లేస్ అంతా కూడా. కానీ మరొకసారి ఏ క్షణమైనా అంబటి మీద దాడి జరిగే అవకాశం ఉంది. ఆయన ఉన్నటువంటి ఆఫీస్ మీద, ఆ కార్యాలయం మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. మరింతమంది టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు అంబటి మీద దాడి జరిగిన విషయాన్ని తెలుసుకొని భారీగా వైసీపీ కార్యకర్తలు అంబటి ఇంటి వద్దకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఇప్పుడు ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. వందల మంది కార్యకర్తలు ఇరు పార్టీల నుంచి వస్తే ఇలా గొడవలు చేసుకుంటుంటే, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటుంటే పోలీసులకు సైతం ఇది ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఉదయం నుంచి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిచ్యువేషన్స్ చేయి దాటిపోకుండా ఉండేలా, కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్లకుండా ఉండేలా పోలీసులు తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఓవైపు అంబటికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి ఈవినింగ్ ప్రెస్ మీట్ కూడా పెట్టడాన్ని మనం చూసాం. ప్రెస్ మీట్ పెట్టి మీ ఇష్టం, మీరు అరెస్ట్ చేసుకుంటారంటే నేను రెడీగా ఉన్నాను అని చెప్పడాన్ని మనం చూసాం. మరోవైపు టీడీపీ కార్యకర్తలేమో చంద్రబాబుని అంత దారుణమైన మాట ఎలా అంటావు అన్నారు. ఇదే అతిపెద్ద ప్రశ్న. చంద్రబాబుని అంత దారుణంగా ఎలా మాట్లాడతావు, అలాంటి బూతులు ఎలా మాట్లాడతావు, బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అంబటి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. బయట పోలీసులు, మరింతమంది పోలీసులు అక్కడ డిప్లాయ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సిచ్యువేషన్ని వీలైనంత త్వరగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీసీ కెమెరా ఫోటేజ్ ఆధారంగా, అలాగే మీడియాలో వచ్చినటువంటి ఈ ఫోటేజ్ ఆధారంగా కూడా అక్కడ విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మరింత మంది పోలీసుల్ని డిప్లాయ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు స్క్రీన్లో. సుమారుగా మరొక 100 మంది పోలీసులను అక్కడ మోహరించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరింత మందిని అక్కడికి రప్పిస్తున్నారు. మరోవైపు ఏ క్షణమైనా మరొకసారి దాడి జరగొచ్చు అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలకి, దాడి చేసిన వాళ్ళకి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోవైపు వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం వద్దకు ఈ విషయం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వారు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలా రియాక్ట్ అవ్వాలి, ఈ విషయానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ అధిష్టానం నుంచి ఇప్పటికే అంబటికి ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మాట్లాడినట్లుగా సమాచారం అందుతోంది మనకి. మరి ఎలాంటి అష్యూరెన్స్ వచ్చింది, ఏం చేయబోతున్నారు, ఈ విషయంలో ఎలా మద్దతుగా నిలబడబోతుంది వైసీపీ అధిష్టానం అంబటికి అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఇటు టీడీపీకి సంబంధించి అంబటి చెప్పారు, టీడీపీ అధినాయకుడు ఇప్పటికే తనని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారని. కానీ ఎందుకో ఈ సమయంలో వద్దనుకొని లాస్ట్ మినిట్లో ఆగారు. కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అంటూ ఆయన చెప్పడం జరిగింది. మరి టీడీపీ ఇప్పటికైతే ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదు. టీడీపీ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ, కీలకమైన నాయకులు కానీ ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఇంతవరకు ఏం పోస్టులు రాలేదు. ఇటు వైసీపీ నుంచి అయినా, టీడీపీ నుంచి అయినా, జగన్ నుంచి అయినా, లోకేష్ నుంచి అయినా, ఎవరి నుంచి కూడా ఎలాంటి పోస్టులు దీనికి సంబంధించి రాలేదు, జరుగుతున్నటువంటి గొడవకు సంబంధించి. కానీ మరొకసారి ఈ పార్టీల మధ్య చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు గుంటూరులో మరింత ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. అంబటి గుంటూరు వెళ్ళినప్పటి నుంచి కొంత అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడారు, అక్కడ నార్త్ సెంటర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గురించి ఫైట్ చేశారు. ముఖ్యంగా
అక్కడ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ గురించి అంబటి చాలా గట్టిగా ఫైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడంతా కూడా స్కామ్ జరుగుతుంది, ఫ్లైఓవర్ క్వాలిటీ లేకుండా నిర్మిస్తున్నారు అంటూ మాట్లాడడం కానీ మిగతా కొన్ని అంశాలకు సంబంధించి ఆయన లేవనెత్తే ప్రయత్నం చేస్తూ తనకంటూ గుంటూరులో ఒక రికగ్నేషన్ పెంచుకునే ప్రయత్నం సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్ళినప్పటి నుంచి. అయితే ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి టీడీపీ కొన్ని బ్యానర్స్ని ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు. వైసీపీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు పాపం చేసి అంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ బ్యానర్స్ని మర్యాదగా